హాయ్ అండి, అందరికీ నమస్కారం. 2024 సెప్టెంబర్ 2వ తేదీ సోమవారం రోజు శ్రావణ అమావాస్య రాబోతుంది. శ్రావణ అమావాస్యకే పొలాల అమావాస్య అని పేరు. ఈరోజు ఈ అమావాస్య సోమవారంతో కలిసి వచ్చింది. సోమవారం మరియు అమావాస్య తిథి కలిసి వస్తే దానిని సోమ అమావాస్య అని, సోమవతి అమావాస్య అని పిలుస్తారు. ఇలా కలిసి రావడం చాలా అరుదు. ఇలాంటి రోజు మళ్ళీ రాదు. ఈ అమావాస్యకు అతీత శక్తులు ఉంటాయి. కోటి సూర్యగ్రహణాల శక్తి ఈ అమావాస్యకు ఉంటుంది. ఈ అమావాస్య విపరీత శక్తులను కలిగి ఉంటుంది. ఇలాంటి అమావాస్య చాలా అరుదుగా వస్తుంది. ఇది మామూలు అమావాస్య కాదు. అయితే ఎంతో శక్తివంతమైన ఈ సోమవతి అమావాస్యలోపు లేదా సోమవతి అమావాస్య రోజు ఈ 3 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు, కోటి రూపాయలు దొరుకుతాయి. లక్ష్మీదేవి మీకు కోటి రూపాయలను ఇస్తుంది. కాబట్టి ఈ అమావాస్యలోపు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. అమావాస్య రోజు కూడా ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవచ్చు. ఈ అమావాస్య విపరీతమైన శక్తులను కలిగి ఉంటుంది. అమావాస్య కనుక ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే అదృష్టము, ఐశ్వర్యము కలిసి వస్తాయి. తరతరాలు తిన్నా తరగని ఆస్తి కూడా వచ్చి పడుతుంది. ఈ వస్తువులకు అంతటి శక్తి ఉంటుంది. ఈ వస్తువులు అంత పవర్ను కలిగి ఉంటాయని శాస్త్రాలు స్పష్టంగా చెబుతున్నాయి. కనుక ఈ అమావాస్య రోజు అందరూ కూడా ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోండి. ప్రతి నెలలో మనకు అమావాస్య తిథి వస్తుంది. ప్రతి అమావాస్యకు శక్తులు ఉంటాయి. కానీ ఈ నెలలో వచ్చే అమావాస్య మరింత అతీంద్రియ శక్తులు కలిగిన అమావాస్య. ఎందుకంటే అమావాస్య సోమవారంతో కలిసి వస్తుంది. సోమవారము అమావాస్యలు కలిసి వస్తే దానిని సోమవతి అమావాస్య అంటారు. ఇలా కలిసి రావడం చాలా అరుదు. అమావాస్య అంటే పరమేశ్వరునికి ఎంతో ఇష్టం. అంతేకాదు ఇది శ్రావణ అమావాస్య. శ్రావణ మాసంలో చివరి రోజు చాలా పవర్ఫుల్ ఉంటుంది. ఈ రోజు ఈ వస్తువులను కొని తెచ్చుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. కావలసినంత ధనాన్ని ఇస్తుంది. ఆర్థికంగా కలిసి రావడానికి ఈ వస్తువులు ఎంతగానో ఉపయోగపడతాయి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ వస్తువులు కనుక తప్పకుండా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. మరి ఇంతకీ అమావాస్య రోజు ఏ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. శ్రావణ బహుళ అమావాస్యను పొలాల అమావాస్య అని అంటారు. పొలాల అమావాస్యకు హిందూ సాంప్రదాయంలో ఎంతో విశిష్టత ఉంటుంది. స్త్రీలు తమ సౌభాగ్యం కోసం, తమ పిల్లల యోగక్షేమాల కోసం, తమ కుటుంబం కోసం వ్రతాలు ఆచరించడం మనకు అనాది నుంచి వస్తున్న ఆచారం. అమావాస్య రోజు పొలాంబ వ్రతాన్ని చేస్తారు. ఈ పొలాల అమావాస్య వ్రతం ప్రత్యేకంగా సంతాన సంరక్షణ కోసం నిర్దేశించబడినది. పెళ్ళై చాలా కాలమైన సంతానం కలుగని స్త్రీలు, సంతానవంతురాలైన స్త్రీలు ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి. ఈ వ్రతాన్ని శ్రావణ అమావాస్య నాడు చేసుకోవాలి. పొలాంబ వ్రతంలో పూజలు అందుకునే పోలేరమ్మ సంతానం లేని వారికి సంతానం ఇచ్చి దేవతగా ప్రసిద్ధి చెందింది. పోలాంబ వ్రత పూజలు పోలాంబ విగ్రహాన్ని కానీ ఫోటోలు కానీ పెట్టరు. పోలాంబ స్థానంలో పిలకలతో నిండి ఉన్న కందగొడుగును ఉంచుతారు. దీనిని పొలకమ్మ అంటారు. పొలకమ్మకు పసుపు కుంకుమలు పెడతారు. పొలాల అమావాస్య పూజ ఎలా చేయాలంటే ముందు స్త్రీలు ఉదయమే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకొని ఇంటికి శుభ్రపరుచుకొని పూజ చేసి ఒకచోట శుభ్రంగా అలికి వరిపిండితో ముగ్గు వేసి ఒక కంద మొక్క నుంచి పసుపు కొమ్ము కట్టిన 4 తోరణాలను అక్కడ ఉంచి ముందుగా వినాయకుడికి పూజలు చేయాలి. కంద మొక్క దొరకని పక్షంలో కంద పిలక పెట్టి పూజ చేసుకోవచ్చును. తర్వాత మంగళగౌరీ దేవిని గాని సంతానలక్ష్మిని గాని ఆ కంద మొక్కలోనికి ఆవాహన చేసి షోడచోపచార చేయవలెను. 9 పూర్ణం బూరెలు మరియు 9 గారెలు, 9 రకముల కూరగాయలతో చేసిన ముక్కల పులుసు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. తదుపరి కథను చదువుకొని కథ అక్షింతలను శిరస్సుల ధరించాలి. అనంతరం బాగా సంతానవతి అయిన పెద్ద ముత్తైదువను అంటే మంచి సంతానవతి అయిన పెద్ద ముత్తైదువను పూజించి నైవేద్యం పెట్టి
9 పూర్ణం బూరెలు, ఒక తోరాన్ని ఆమెకు వాయనంగా సమర్పించాలి. తాంబూలంలో కొత్త చీర, రవికలు పెట్టి ఆమెకు సమర్పించి దీవెనలు తీసుకోవాలి. ఆ తర్వాత కంద మొక్కకు ఒక తోరాన్ని కట్టాలి. మరొకటి తమ మెడలో కట్టుకొని, అంటే వ్రతం చేసిన స్త్రీ మెడలో కట్టుకొని మిగిలిన తోరాన్ని తన ఆఖరు సంతానం మెడలో కట్టాలి. ఈ విధంగా కట్టడం వల్ల పిల్లలకు అకాల మృతి, భయం ఉండదని శాస్త్రవచనం. సంతానం ఇంకా లేని వారు ఇక్కడ ఉన్న పిల్ల కంద మొక్కకు మిగిలిన తోరణాన్ని కట్టి సమర్పించవచ్చు. ఇక ఏ నైవేద్యములను సమర్పించాలి అంటే ఆడపిల్ల కావాలనుకునేవారు లేదా ఆడపిల్లలు ఉన్నవాళ్ళు గారెలు సమర్పించాలి. మగపిల్లవాడు కావాలనుకునేవాళ్ళు లేదా మగపిల్లలు ఉన్నవాళ్ళు బూరెలు అమ్మవారికి సమర్పించాలి. పూర్ణం బూరె పూర్ణం గర్భానికి చిహ్నం, అందులోని పూర్ణం గర్భస్థ శిశువుకు చిహ్నం. స్త్రీకి మాతృత్వం కూడా అంత మధురమైనది కనుక పూర్ణం బూరెలు వాయినంగా ఇవ్వాలని నియమాన్ని విధించారు. గోదావరి జిల్లాలో కొందరు పనస ఆకులతో గుట్టలు కుట్టి ఇడ్లీ పిండి అందులో నింపి ఆవిరి మీద ఉడికించి దానిని కూడా అమ్మవారికి నైవేద్యం పెడతారు. వీటిని పొట్టిక్కలు, బొట్టలు అని కూడా అంటారు. ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున ఒక 3 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు, కోటి రూపాయలు దొరుకుతాయి. కష్టాలు, బాధలు తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలు పోతాయి. ధనానికి సంబంధించిన సమస్యలు ఉన్నవారు, డబ్బు లేదని బాధపడేవారు, పేరు ప్రతిష్టలు కావాలని కోరుకునేవారు, లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని కోరుకునేవారు ఖచ్చితంగా ఈ అమావాస్య రోజు ఈ వస్తువులను తెచ్చుకుంటే చాలు, చాలా మంచి రిజల్ట్ అయితే మాత్రం వస్తుంది. అదృష్టము, ఐశ్వర్యము కలుగుతుంది. మీ జీవితంలో సమస్యలనేవే ఉండవు. అమ్మవారు మీ ఇంటిలో అడుగుపెట్టి కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది. మరి ఇంతకీ అమావాస్య రోజు కొని తెచ్చుకోవలసిన మొదటి వస్తువు ఏమిటి అంటే ఉప్పు. గల్లులుప్పు ప్యాకెట్ ఉంటుంది కదా, ఆ గల్లులుప్పు ప్యాకెట్ను ఖచ్చితంగా కొని ఇంటికి తెచ్చుకోండి. కొని తెచ్చుకుంటే తరతరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. గల్లులుప్పు చాలా శక్తివంతమైనది. దీనిని ఇంటికి తెచ్చుకోవటం వలన మీకు చాలా మంచి జరుగుతుంది. ఎందుకంటే గల్లులుప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. గల్లులుప్పుని రాళ్ళ ఉప్పు అని, రాతి ఉప్పు అని, రాక్ సాల్ట్ అని, స్టార్ సాల్ట్ అని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. ప్రాంతంలో ఒక్కోలాగా పిలుచుకుంటూ ఉంటారు. ఎలా పిలిచినా గల్లులుప్పు మాత్రం ఒకటే. ఈ గల్లులుప్పు ప్యాకెట్ మహా అయితే ఒక 20 రూపాయలు ఉంటుంది. కాబట్టి ఈ అమావాస్య రోజు గుర్తుపెట్టుకొని ఒక ఉప్పు ప్యాకెట్ ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న ఉప్పును వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోవచ్చు లేదా పరిహారాలకు అయినా సరే వాడుకోవచ్చు. ఇలా అమావాస్య రోజు గల్లులుప్పును కొని ఇంటికి తెచ్చుకుంటే డబ్బు సమస్యలు పోతాయి, ఆర్థిక బాధలు పోతాయి, ధన లాభం కలుగుతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీకు అదృష్టము, ఐశ్వర్యము కలిసి వస్తుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. కనుక అమావాస్య రోజు అందరూ కూడా ఉప్పును కొని తెచ్చుకోవడం మర్చిపోవద్దు. ఇక అమావాస్య రోజు కొని తెచ్చుకోవాల్సిన రెండవ వస్తువు ఏమిటి అంటే లవంగాలు. ఈ అద్భుత అమావాస్య రోజు లవంగాలను కొని తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా కలుగుతుంది. కోటి రూపాయలు సంపాదించుకునే అవకాశాలు వస్తాయి. మీ ఇంట్లో ఆల్రెడీ లవంగాలు ఉన్నా పర్వాలేదు, మళ్ళీ లవంగాలను కొని తెచ్చుకోండి. కనీసం చిన్న 5 రూపాయల లవంగాల ప్యాకెట్ను అయినా సరే కొని తెచ్చుకోండి. తెచ్చుకున్న లవంగాలను వంటగదిలో పెట్టుకొని వాడుకోవచ్చు లేదా పరిహారాలకు అయినా సరే ఇలా లవంగాలను వాడుకోవచ్చు. ముఖ్యంగా అమావాస్య రోజు ఆడవాళ్ళు ఉదయాన్నే శుచిగా స్నానం చేసుకొని ఇంట్లో పూజా గదిలో దీపారాధన పెట్టుకోండి. చాలామంది అమావాస్య రోజు దీపం పెట్టకూడదేమో, పూజలు చేయకూడదేమో అని అనుకుంటూ ఉంటారు. లక్ష్మీ పూజ చేయకూడదు అని భావిస్తారు. కానీ అమావాస్య రోజు తప్పనిసరిగా లక్ష్మీ పూజ చేసి దీపారాధన చేసుకోవాలి. అలా చేస్తే అమ్మవారు ఐశ్వర్యాన్ని ఇస్తారు. కనుక తప్పనిసరిగా ఈరోజు దీపం పెట్టండి. ఆ దీపంలో 2 లవంగాలను కూడా వేయండి. ఇలా లవంగాలు వేసి దీపం పెడితే ఆ దీపాన్ని అమ్మవారు స్వీకరించి మన కోరికలను నెరవేరుస్తారు. అలాగే అమావాస్య రోజు మీరు కూడా ఒక లవంగాన్ని నోట్లో వేసుకొని తినివేయండి. ఇలా లవంగాన్ని తినడం వలన గ్రహ దోషాలు పోతాయి. జాతక
మాంగళిక దోషాలు పోతాయి, ఆరోగ్య సమస్యలు పోతాయి, చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కాబట్టి అమావాస్య రోజు చిన్న లవంగాల ప్యాకెట్ను అయినా సరే కొని ఇంటికి తెచ్చుకోండి. ఆ లవంగాలలో నుండి 3 లవంగాలు తీసి 2 లవంగాలు దీపంలో వేయండి. ఇంకొక లవంగాన్ని మీరు తినేయండి. మిగిలిన లవంగాలను వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోండి. అమావాస్య రోజు లవంగాలు తెచ్చుకోవటం వలన ఖచ్చితంగా అదృష్టము కలుగుతుంది. కనుక తప్పనిసరిగా అందరూ కూడా లవంగాలు కొని ఇంటికి తెచ్చుకోండి. ఇక 3వ వస్తువు ఏమిటి అంటే లక్ష్మీ గవ్వలు. లక్ష్మీ గవ్వలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం. కనుక అమావాస్య రోజు 5 లక్ష్మీ గవ్వలను ఇంటికి తెచ్చుకోండి. లక్ష్మీ గవ్వలు అంటే పసుపు గవ్వలు, నల్ల గవ్వలు కాదు. ఈరోజు 5 పసుపు గవ్వలు తెచ్చుకొని లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి పూజ చేసుకొని ఆ తర్వాత ఈ గవ్వలను తీసుకొని వెళ్ళి బీరువా లాకర్లో పెట్టుకుంటే ధనానికి లోటు అనేది రాదు. మీ జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది. మీ ఇంట్లో అందరూ కూడా ప్రశాంతంగా ఉండగలుగుతారు. అన్ని పూజా స్టోర్స్లో ఈ గవ్వలు దొరుకుతాయి. కాబట్టి 5 లక్ష్మీ గవ్వలు కొని తెచ్చుకోండి. ఈ గవ్వలు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. ఈ గవ్వలు నరదృష్టిని తిప్పికొడతాయి, చెడును పోగొడతాయి, చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తుంది. కనుక ఈ అమావాస్య రోజు చక్కగా 5 గవ్వలను తెచ్చుకొని లక్ష్మీదేవి ఫోటో ముందు కాసేపు ఉంచి ఆ తర్వాత ఈ గవ్వలను తీసేసి ఎర్రటి వస్త్రంలో చుట్టేసి బీరువాలో డబ్బులు దాచే చోట పెట్టండి. ఇలా పెట్టడం వల్ల ధనానికి లోటు అనేది రాదు. ఇలా పెట్టిన గవ్వలను 6 నెలలకు ఒకసారి తీసి పసుపు నీటితో శుభ్రం చేసి మళ్ళీ బీరువాలో పెట్టేసుకోవచ్చు. ఇలా గవ్వలు తెచ్చుకుంటే నెగటివ్ అంతా కూడా పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఉప్పు, లవంగాలు, గవ్వలు ఈ 3 వస్తువులను శ్రావణ అమావాస్య రోజు కొని ఇంటికి తెచ్చుకుంటే సకల సంపదలు లభిస్తాయి. 3 వస్తువులు తెచ్చుకోలేని వారు కనీసం ఈ 3 నుండి 2 వస్తువులను అయినా సరే కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయి. కనుక మీ వీలును బట్టి ఈ వస్తువులను కొని తెచ్చుకొని శుభ ఫలితాలను పొందండి. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి.